తెలివిగా కార్తిక్ బాబుకి సాత్వికకి నా బర్త్డే పార్టీలోనే పెళ్లి చూపులు సెట్ చేశాను. లక్కీగా ఒకరికొకరు నచ్చేశారు. కానీ కార్తిక్ బాబు వాళ్ళు ఫోన్ చేస్తానని ఇంతవరకు ఫోన్ చేయలేదే. నేనే ఎందుకు చేయకూడదు? అవును, అవసరం నాది కాబట్టి నేనే కాల్ చేస్తాను. హలో. హాయ్ కార్తిక్ బాబు. హలో లహరి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ బాబు. ఫోన్ మీరు చేస్తానని చెప్పారు. అయినా మా కార్తిక్ బాబు ఏ డిసిషన్ తీసుకుంటాడో అనే టెన్షన్, ఎక్సైట్మెంట్ ఆపుకోలేక మళ్ళీ నేనే కాల్ చేశాను బాబు. సరే, దట్స్ ఓకే లహరి, నో ప్రాబ్లం. ఇంతకీ సాత్విక విషయం ఏం ఆలోచించారు బాబు? మీ తాతయ్య నానమ్మలు ఏమన్నారు? ఏదైనా డెసిషన్ తీసుకున్నారా? లహరి, డెసిషన్ నీ బర్త్డే పార్టీలోనే అయిపోయింది. కాకపోతే అది చెప్పడానికి నాకు కొంత టైం తీసుకోవాలనిపించింది. అవునా? అయితే ఏ డెసిషన్ తీసుకున్నారు బాబు? సాత్వికను నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. బాబు, ఎంత మంచి వార్త చెప్పారు బాబు. నా జీవితంలో ఇంత గుడ్ న్యూస్ నేను ఎప్పుడు వినలేదు. నాకు తెలుసు బాబు మీరు పెళ్లి చేసుకుంటారని. ఎందుకంటే సాత్విక పైకి కొంచెం మొండిగా కనిపించినా చాలా నిక్కచ్చి మనిషి. హానెస్ట్ గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. సాత్వికను నచ్చి పెళ్లి చేసుకుంటున్నాను, లేక పెళ్లి చేసుకోవాలి కాబట్టి సాత్విక నచ్చిందో నాకు తెలియదు లహరి. ఏదో ఒకట్లే బాబు, మీ పెళ్ళైతే నాకంతే చాలు. కానీ లహరి, ఈ పెళ్లి జరగాలంటే నాదొక కండిషన్ ఉంది. ఏంటి బాబాది? నేను సాత్వికను పెళ్లి చేసుకోవాలంటే మీరు సాత్వికని పెళ్లి చేసుకోవాలంటే నా కొత్త వెబ్ సిరీస్ లో కృష్ణవేణి హీరోయిన్ గా నటించాలి. ఏంటి బాబు మీరనేది? కృష్ణవేణి హీరోయిన్ గా నటించాలా? అవును లహరి, నీకు ఆల్రెడీ డైరెక్టర్ ఈ విషయం చెప్పే ఉంటాడనుకున్నాను. నాకెవరూ చెప్పలేదు. కానీ ఇదేం కండిషన్ బాబు ఇలా పెట్టారు? నువ్వు చూపించిన అమ్మాయిని నేను పెళ్లి ఒప్పుకున్నాను కదా, అలాగే నేను చెప్పిన అమ్మాయిని నువ్వు నటించడానికి ఒప్పించు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ బాబు అది... ఈ కానీలు కారణాలు వద్దు లహరి, పని అయ్యాక ఫోన్ చేయి. నెక్స్ట్ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటాం. సీ యు. బాబు బాబు సాత్వికని పెళ్లి చేసుకోవడానికి కృష్ణవేణి యాక్టింగ్ కి ఇలా లింక్ పెట్టాడేంట్రా బాబు? దీనికి సొల్యూషన్ ఏంట్రా బాబు? ఇదేంటిది ఇలా పడుకుంది? లహరి, లహరి, ఏంటి లహరి, ఏమైంది? కొంపదీసి యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? అసలు ఏమైందే? అసలు ఏమైందంటే ఏంటి కార్తిక్ పెళ్లి చేసుకోవాలంటే కృష్ణవేణి నటించాలా? నాకు డౌట్, అతనికి పిచ్చిగానే ఏమైనా పట్టిందా? అదే ఈ మధ్య స్టైల్ గా సైకలాజికల్ డిజార్డర్ అంటున్నారే, అది. అది కాదు, ఒకసారి కృష్ణవేణితో మాట్లాడితే... ఏంటంటే నీ కూడా చిన్న మెదడు చిట్లిపోయిందా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత మన ఇద్దరిని ఇంట్లో తరిమేస్తారు. అందుకే నువ్వు మేకప్లు వేసుకుంటూ తీసుకుంటూ నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చో, అర్థమైందా? వస్తాను. ఇంత చేసి ఇక్కడెందుకు వెనకడుగు వేయటం? విజయానికి ఒక్కడుగు దూరంలో ఇలాగిపోతే స్టార్ యాక్టర్ అవ్వాలన్న నా కల ఎప్పటికీ నెరవేరదు. ఈ బిలహరి నా టాలెంట్ ఎప్పటికీ గుర్తించడు. అందుకే ఆ కృష్ణవేణికి చెప్పి ఎలాగోలా ఒప్పించాలి.
సాత్విక, ఇది నా ప్రపంచం. సో బ్యూటిఫుల్. ఏంట్రా అక్కడే నిలబడ్డారు? తాతయ్య, అమ్మమ్మా, ఏమ్మా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మమ్మా. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు. మొదటిసారి ఇంటికొచ్చావు, దిష్టి తీస్తాను. ఇలా రామ్మా, రా రా, ఇలా రా. అలా ఉండు. ఇంకా దగ్గరగా. ఆహా, మీ ఇద్దరిని ఇలా పక్క పక్కనే చూస్తుంటే నా రెండు కళ్ళు చాలటం లేదురా. చూడండి, అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటికి ఎంత కళొచ్చిందో. జాగ్రత్త. ఏమైందండి? తాతయ్య, నాకు చాలా సార్లు తాగించాళ్లేండి. ఏంటి మనవణ్ణి వెనకేసుకొస్తున్నావా? ఇదిగో ఇప్పటి నుంచి నాకు నా మనవరాలు ఉంది ఏమనుకుంటున్నావో. ఇక నుంచి మీరిద్దరు ఒక పార్టీ అయితే మేమిద్దరం ఒక పార్టీ. అబ్బబ్బా, ఇంటికొచ్చిన అమ్మాయిని కొంచెం ఊపిరి ఆడిస్తారా, లేక మీ వ్యవహారం మీదేనా? అవునవును, మర్చిపోయాను. రామా, కూర్చో. పర్లే తాతయ్య, మన ఇంట్లో మనకు ఫార్మాలిటీస్ ఎందుకు? ఎంత మంచి మాట చెప్పావమ్మా. విన్నావా శాంత? ఇంకా పెళ్లి కూడా కాలేదు గాని అప్పుడే మనల్ని తనవాళ్ళు అనుకుంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రామా, కూర్చో. ఏంటమ్మా సంగతులు? మా వాడేమంటున్నాడు? కార్తీక్ తనకన్నా ఎక్కువగా మీ గురించి చెప్తాడు తాతయ్య. తాతయ్య అంటే ఇలా, నానమ్మ అంటే అలా అని చెప్తుంటే నాకు తెలిసేది కాదు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అర్థమవుతోంది. నాకు కూడా మీలాంటి నానమ్మ తాతయ్య ఉంటే బాగుండనిపిస్తుంది. ఏమ్మా, మేం మాత్రం నీ వాళ్ళం కాదా? ఇన్నాళ్ళు మాకు వాడు ఒక్కడే ప్రపంచం. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. మిగతా జీవితం గడిపేయటానికి ఈ ఒక్క సంతోషం చాలమ్మా. బామ్మా, ఈరోజు వంటేం చేసావు? ఇంకేం చేస్తుంది వంట? ఎప్పుడు తనకు నచ్చిన పల్లీల పచ్చడి, గుత్తి వంకాయ కూర. ఆ కాకరకాయ వేపుడు తిని ఎన్ని రోజులైందో. నిన్నగాక మొన్నే కదయ్యా పెద్ద పెద్ద గిన్నెలో పెడితే చాలా బాగుందని లాగించేశావు. మొన్నంటే ఎప్పుడో మొన్న. అమ్మా సాత్విక, నువ్వే చెప్పమ్మా,
ఇష్టమైన వంటకం కడుపు నిండా తింటాం నేరవా? అస్సలే కాదు తాతయ్య, అది మన హక్కు. అది మా సాత్విక్ అంటే. ఏంటి సాత్విక, రాగానే తాతయ్యతో బాగానే కలిసిపోయావే? అలా అంటావేంట్రా? ఇన్నాళ్ళు నువ్వు మీ నాన్నమ్మ కలిసి నన్ను కూరలో కరివేపాకులా తీసిపారేలా? సాత్విక, ఏంటమ్మా మాట్లాడవు? ఏం లేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపించింది. అలా ఉండిపోతే ఎలాగమ్మా? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మనం భోంచేయాలి. అలాగే తాతయ్య, కానీ వంట నేనే చేస్తాను. నువ్వు చేస్తావా? అవును బామ్మ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇవాళ ఒక్కరోజు నేను చేస్తాను. దాన్నేంటమ్మా బతిమలాడేది? నువ్వు వెళ్ళి దర్జాగా నీకు నచ్చిన వంటకం చేయిపో. పో శాంత, వెళ్ళి అమ్మాయి గది చూయించు. రామ్మా. సరే తాతయ్య, 10 minutes లో వచ్చేస్తాను. ఇంటికెళ్ళి ఆ చిలుక పంజరంలో రికార్డ్ అయిన వాయిస్ వినండి. కృష్ణవేణి, ఆ కృష్ణవేణి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఏంటి ముకుందు నువ్వు మాట్లాడేది? అవును, నా బాధ ఏంటో నా వేదనేంటో తెలుసు కూడా ఎందుకు కృష్ణవేణి తెలియనట్టుగా నటిస్తున్నావు? నన్ను బాబాని పిలవటం మానేసావు సరే, కానీ మాట్లాడట్లేదు. కనీసం నా వైపు చూడట్లేదు నువ్వు. నా మనసు చాలా కష్టపెడుతున్నావు కృష్ణవేణి. నేను చేసిన నేరమేంటి? ఆ రోజు లహరి యొక్క బర్త్డే పార్టీలో నీతో మందు తాగించడమే కదా, అది తప్పు అని నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా. ఇంకా ఎందుకు నన్ను ఇలా క్షోభ పెడుతున్నావు? నువ్వు చేసింది తప్పో రైటో నీకు తెలుసు ముకుంద్. ఏదైనా నువ్వు ఒక క్లారిటీతో మనశ్శాంతిగా ఉన్నావు, కానీ నేను చూసింది నమ్మాలో లేదో, వినింది కరెక్టో కాదో ఏమీ అర్థం కావడం లేదు నాకు. ఈ టెన్షన్లో ఏమవుతుందో అని నాకు భయం వేస్తోంది. కృష్ణవేణి, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ మనం మునుపటి ముకుంది కృష్ణవేణి లాగే కలిసిపోదాం. కలిసిపోవటమా లేక ఇలాగే కంటిన్యూ అవుదామా అనే డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వు కాదు ముకుంద్. అది నీ బిహేవియర్ ని బట్టి ఫ్యూచర్ లో నేను తీసుకోవాల్సిన డెసిషన్. కృష్ణవేణి ప్లీజ్, ఇంకా ఫ్యూచర్ అని చెప్పి ప్రెజెంట్ ని వేస్ట్ చేయకు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, నా మాట విను. వద్దు ముకుంద్, నీ మాటలు విని డెసిషన్ మార్చుకోవడం కన్నా ఇలాగే ఉంటూ ఒకరి గురించి ఒకరు ఇంకా తెలుసుకుంటే మనిద్దరికీ బెటర్. కృష్ణవేణి, 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 నువ్వు నన్ను ఏ కారణంతో దూరం పెట్టినా సరే నేను నీకు దొరకను. నిన్ను నేను వదలను. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను నాన్న? కృష్ణవేణితో మాట్లాడుతున్నాను. ఇంట్లో కాదురా, నువ్వు ఆఫీసులో చేసిన పని గురించి మాట్లాడుతున్నాను.
ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఇంకా విడిపోలేదు, గుర్తుందా? గుర్తుంది నాన్న. మరి అలాంటి గ్రూప్ నుంచి ఎవరి పర్మిషన్ లేకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీ అమ్మ పేరు మీద ఉన్న టెక్స్టైల్ కంపెనీని నీ పేరు మీద ఎలా రాయించుకున్నావు? అంటే నాన్న, అది మీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేక. టైం లేదా? రాసిచ్చిన అమ్మకు రాయించుకున్న నీకు టైం లేనంత అర్జెంటుగా ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది? అదే నాన్న చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మన ఎంఎస్ గ్రూప్ని డివైడ్ చేసే ప్రాసెస్లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసు. అవును తెలుసు. అయితే గ్రూప్లో మన కంపెనీని ఇండివిజువల్గా రన్ చేద్దాం అనుకున్నాను. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. అందుకే ఇది నా పేరు మీద రాయించుకుని లోన్ తీసుకో అని అమ్మే నాకు గిఫ్ట్ కింద ఆ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ విషయం మీకు టైం చూసుకొని చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతలో మీరే అడిగేశారు. వెరీ గుడ్. నాకు చెప్పకుండానే డెసిషన్ తీసుకునేంత ఎత్తుకెదిగావురా నువ్వు. అంటే నాన్న, నిజానికి అమ్మ చెప్తుంది అనుకున్నాను. ఇంత పెద్ద విషయాన్ని కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. అరకు వెళ్ళొచ్చాక నీలో మార్పు వచ్చింది. ఆ మార్పు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతుంది. ఐఎమ్ సారీ నాన్న. ఇంకేదైనా సరే ఫ్యూచర్లో మీ పర్మిషన్ తీసుకునే చేస్తాను. జనార్దన్ రావు, ఈరోజు టెక్స్టైల్ కంపెనీ చేతిలోకి వచ్చింది. ఇలాగే నెక్స్ట్ 1 by 1 ఒకటి తర్వాత ఒకటి మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాను. ఎందుకంటే వాటితో నాకు చాలా పనుంది. నేను అనుకున్నది సాధించడానికి ఈ ఆస్తులు రాయించుకోవడం అనేది కూడా ఒక మార్గం. శాంత, శాంత, ఎక్కడున్నావే? ఇది మిషన్ పెట్టుకొని వచ్చిందో లేదో. శాంత! ఏంటి తాతయ్య? ఏం లేదు లేరా. నాకు తెలుసులే, నీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంతేగా. శాంత, శాంత! అబ్బాబ్బా, ఏమైందండి? చెవి కోసిన మేకలాగా ఒకటే అరుస్తున్నారు. నీకింకా అర్థం కాలేదా నానమ్మ? తాతయ్యకి ఆకలిస్తుంది. ఓ అవును, సాత్విక ఎక్కడా? అంటే నీకు కూడా తెలీదా? అంటే నువ్వు వంటలో హెల్ప్ చేయలేదా? నీకు చెప్పాను కదా చేయమని. దగ్గర చూసుకోమని చెప్పాను. నా మాట కొంచెం వినండి. ఏంటి చెప్పేది? ఏంటి వినేది? తాతయ్య, నానమ్మ, ఎందుకు ఊరికి పోట్లాడుకుంటున్నారు? వెళ్ళి చూద్దాం పదండి. సాత్విక, సాత్విక, సాత్విక. ఇదేంట్రా టేబుల్ పైన ఇన్ని గిన్నెలున్నాయి? ఏమోనే శాంత, మన ఇంట్లో మొదటిసారి డైనింగ్ టేబుల్ మీద ఇన్ని డిషెస్ చూస్తున్నాను నేను. ఉండు, వీటిలో ఏముందో చూస్తాను. అబ్బా, కరకరలాడుతుంది. బంగాళదుంప వేపుడు, వంకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై, చికెన్ ఫ్రై,
రేయ్, ఇన్ని వేపుళ్ళు ఒకేసారి చూస్తానని నా జీవితంలో అనుకోలేదురా నేను. ఇన్ని వంటలు చేసి పెట్టి ఎక్కడికి వెళ్ళినది ఆ సాత్విక? నేను పిలుస్తానమ్మా. సాత్విక, 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 సాత్విక. ఎక్కడికెళ్ళుంటుంది? ఇక కిచెన్ ఒకటే మిగిలింది. అక్కడుందేమో చూద్దాం. సాత్విక, 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 సాత్విక. సారీ కార్తీక్. ఏ, ఇట్స్ ఓకే. వెయిట్. నేను నీతో ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తోంది. అది విన్నాక నేను ఒకవేళ నీకు కరెక్ట్ కాదనిపిస్తే చెప్పే. ఇంత దూరం వచ్చాక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరే చెప్తాను.